మోకాలు నొప్పి వచ్చినప్పుడు ఒక ఎంఆర్ఐ స్కాన్ చేస్తే సరిపోద్ది, మనకి దాంట్లో ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ తెలిసిపోతాయి అనుకోవడం తప్పు. స్కాన్ వల్ల బెనిఫిట్ ఉంటుంది, కానీ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఫస్ట్ ప్రాపర్ హిస్టరీ ఇంపార్టెంట్. నొప్పి ఎందుకు వస్తుంది, ఏ టైంలో వస్తుంది, దానివల్ల ఏ ఇబ్బందులు వస్తున్నాయి అన్నది ఇంపార్టెంట్. రెండోది ఎగ్జామినేషన్ అనేది వెరీ ఇంపార్టెంట్. యాజ్ ఏ ఆర్థోపెడిక్ సర్జన్ అండ్ ప్రాపర్ అసెస్మెంట్ చేయాలి. నీ జాయింట్ డిఫార్మిటీ ఏమైనా ఉందా, మూమెంట్స్ ఎట్లా ఉన్నాయి, స్టెబిలిటీ ఎట్లా ఉంది, ఎక్కడ టెండర్నెస్ ఉంది, ఇవన్నీ చూడాలి. అవి చూసిన తర్వాత సింపుల్ ఎక్స్రే, దానివల్ల బేసిక్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఆఫ్టర్ దాట్ అన్ని చేసా కూడా మనకి రీజన్ తెలియకపోతే అప్పుడు ఎంఆర్ఐ స్కాన్ చేస్తాం. సో ఎంఆర్ఐ స్కాన్ లో కూడా ఒక్కొక్కసారి ఓవర్ రీడ్ అవ్వచ్చు, ఒక్కొక్కసారి అది కండిషన్ మిస్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది. ఎంఆర్ఐ ఎలా చేసారు, కట్స్ కరెక్ట్ గా తీసుకున్నారా లేదా. ఎంఆర్ఐ స్కాన్ అంటే మోకీల్ని డిఫరెంట్ సెక్షన్స్ లా చేసి ప్రతి సెక్షన్ ని చూస్తున్నట్టు అనమాట. ఒకవేళ ఆ కట్స్ తీసుకునేది కరెక్ట్ యాంగిల్ లో తీసుకోలేదు అనుకోండి, అది మిస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అది ఎవరు చేశారు స్కాన్, ఆ స్కానింగ్ కరెక్ట్ వచ్చిందా లేదా, రేడియాలజిస్ట్ కి ఇన్ఫర్మేషన్ ఉందా లేదా అనేది ఇంపార్టెంట్. చాలా మంది మన దగ్గర రేడియాలజీకి ఎక్స్రే ఎంఆర్ఐకి వెళ్ళినప్పుడు విల్ జస్ట్ రైట్ ఎంఆర్ఐ స్కాన్ ఆఫ్ ద నీ, కానీ ఆర్థోపెడిక్ సర్జన్ ఏమనుకుంటున్నాడు, దేని వల్ల ఈ మోకాలు నొప్పి వస్తుంది అనేది కూడా రాస్తే అది రేడియాలజిస్ట్ కి చాలా బెనిఫిట్ ఉంటుంది. దెన్ ఆ వ్యూలో వాళ్ళు చెక్ చేస్తారు. సో ఇట్ ఈస్ ఏ మల్టీ డిసిప్లినరీ ఎఫర్ట్ అనమాట. ఇక్కడ ఆర్థోపెడిక్ సర్జన్ కరెక్ట్ గా వాళ్ళ డయాగ్నోసిస్ చెప్పేటట్టు ఉండాలి, ఎంఆర్ఐ టెక్నీషియన్ కరెక్ట్ కట్స్ తీసుకోవాలి, దాన్ని బట్టి రేడియాలజిస్ట్ కరెక్ట్ చదవాలి. కొంతమంది ఆర్థోపెడిషియన్స్ ఎంఆర్ఐ చదవచ్చు, అలాంటి వాళ్ళు ఐ కెన్ రీడ్ మై ఎంఆర్ఐ, బట్ ఎంఆర్ఐ చదవని వాళ్ళకి దే డిపెండ్ కంప్లీట్లీ ఆన్ రేడియాలజిస్ట్ రిపోర్ట్. సో ఇవన్నీ కరెక్ట్ గా ఉంటే ఎంఆర్ఐ విల్ బి డెఫినెట్లీ హెల్ప్ఫుల్. బట్ ఎంఆర్ఐ వల్ల అన్ని తెలిసిపోతాయి అనేది కరెక్ట్ కాదు. దేర్ విల్ బి లాట్ ఆఫ్ ఫాల్స్ negatives or false positive as well. So speak to the surgeon, he will give you more information on that.